నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లేముగా హెడ్లైన్స్ కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆర్మూర్లో పోలీస్ శాఖ మరియు యువత ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ దేశాయ్ బీడీ కంపెనీ యాజమాన్య అక్రమ వసూళ్లపై వామపక్ష పార్టీల నాయకుల మండిపాటు రౌండ్ టేబుల్ సమావేశంలో యాజమాన్య తీరుపై కార్యాచరణ ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులతో ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ చిట్ చాట్ బడా భీమ్గల్లో దొంగల బీభత్సం ఆవులను గేదెలను దొంగలించిన దుండగులు ఆర్మూర్లో రాజస్థాన్ స్వీట్ హోమ్లో నకిలీ సేమియా నకిలీ స్వీట్ల విక్రయాలు ఆర్మూర్ జర్నలిస్టులకు ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన జర్నలిస్టులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులకు దీపావళి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సందీప్, నవనాథపురం అధ్యక్షుడు సంజీవులతో పాటు గౌరవ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులున్నారు. అందరి జీవితాల్లో వెలుగులు నింపేవారు, వారి జీవితాల్లో కూడా ఖచ్చితంగా వెలుగు రావాలని. సరస్వతి కొందరిది, లక్ష్మి అందరిది. కానీ సరస్వతి పుత్రుడైనటువంటి మీ అందరిలో దాంట్లో కూడా లక్ష్మి ఈ సంవత్సరంతో నుండి మీ ఆయురారోగ్యాలు అలాగే కుటుంబం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని వృతాభక్తిగా మీ పట్ల ఉన్నటువంటి ప్రేమతో సౌభ్రాతృత్వంతో ఈరోజు మీ అందరికి కూడా మిఠాయిలు తీసుకొని వచ్చాను ఒక బ్రదర్ లాగా. ఆర్మూర్ నవనాథపురం ఏదైతే పాత్రికేయ మిత్రులు ఉన్నారో ఇక్కడ అందరికి కూడా అన్నిదా భావించవద్దు. ప్రతి ఒక్కరు కూడా దీపావళి సంతోషంగా జరుపుకుంటారు. కాబట్టి నేను కూడా మీతో ఉన్న ఉద్దేశంతో ఆర్మూర్ నియోజకవర్గం అలాగే పట్టణానికి సంబంధించి మరియు మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ విశేషంగా వారి యొక్క సామాజిక అవసరాలను గుర్తిస్తుంది. తప్పకుండా మీరు కూడా మంచి వార్తలు ప్రచురిస్తూ మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెడ్డ వాళ్ళను చెరుగుతూ ఉన్నటువంటి మీ యొక్క ధైర్యానికి మీ యొక్క సాహసానికి ఖచ్చితంగా మీ అందరికి కూడా నేను అభినందిస్తున్నాను. చెడుపై మంచి జరుగుతున్నటువంటి ఆ పోరాటం అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చెడు రాజ్యం వెళ్తున్నప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి ఈ యొక్క పత్రిక పిల్లర్ ఏదైతుందో కంపల్సరీగా ఆ చెడును వెలికితీసి ప్రపంచానికి చూపించి వారికి తగిన శాస్తి జరిగే విధంగా చేస్తుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మరియు ఆయా పార్టీల నాయకులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ శాఖ మరియు రాజకీయ పార్టీలు ఆర్మూర్ యువత ఆధ్వర్యంలో ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని అంబేద్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి ప్రమోద్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మరియు రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒక కానిస్టేబుల్ను దొంగ దారుణంగా కత్తితో పొడిచి చంపడం హేయమైన చర్య అని అన్నారు. అలాగే పోలీస్ శాఖలో ఉన్న వారిపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీల యువకులు, నాయకులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. భాగంగా ఒక రౌడీ షీటర్ను మరియు ఒక దొంగను పట్టుకునే క్రమంలో తన ప్రాణాలను త్యాగం వారిని గుర్తించుకుంటూ వారి కుటుంబానికి అండగా ఉంటామని ఈరోజు మన ఆర్మూర్ యువత ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి పోలీసు వారికి ఒక నైతిక ధైర్యాన్ని తీసుకోవాలని ధన్యవాదాలు. మరియు ప్రమాద కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాన్ని ఆర్మూర్ యువత ముందుకు వచ్చి వారికి ఇళ్ళ అయితే కానిస్టేబుల్ ప్రమోద్ సిసిఎస్ పోలీస్ గారు వారి విధి నిర్వహణలో భాగంగా ఒక నిందితుడి ద్వారా పొడిచి చంపబడినాడు. మరి వారికి మన ఆర్మూర్ యువత తరఫున మా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబానికి సగడ సానుభూతి తెలుపుతూ వారికి ఆత్మకు శాంతించాలని చెప్పి 2 నిమిషాలు మౌనం కూడా పాటించడం జరిగింది. మరి అదేవిధంగా యావత్ యువత ఆర్మూర్లో కోరుకున్నది ఏంటంటే మరి అటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించి వారి అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క యూత్ కూడా వారిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి బాధాకరమైన విషయం. వారికి ఆర్మూర్ పక్కన ప్రజలందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ
ఎవరైతే ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని మేము మా టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి పనులు ఇంకా ఎవ్వరికి పునరావృతం కాకుండా పోలీసులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే కానిస్టేబుల్ గారు కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మా ఆర్మూర్ పట్టణ యువత తరపున తెలియజేస్తున్నాం. हम लोग यहाँ पर उनके लिए जो है एक शो सभा जो है रैली निकाले, कैंडल मार्च निकाले, इसलिए निकाले कि ऑन ड्यूटी जो कांस्टेबल था वो जो है ईमानदारी से काम करते हुए एक हादसे में आकर वो मर गया और रियाज को आज पकड़ लिया गया है. हमारी ये डिमांड थी रियाज को जो है वहीं पे इनकाउंटर कर देना था. पकड़े क्यों आप लोग? अरेस्ट करने की ज़रूरत नहीं थी. ऐसे जो चिंदी चोर है जो ऐसा नुकसान पहुंचाते हैं, जो ऑन ड्यूटी जो पुलिस वाले होते हैं, जो हमारे हेल्प के लिए होते हैं, हमारी सेफ्टी के लिए होते हैं, उनकी सेफ्टी के ऊपर वो हमला करा था. आप लोग उसको पकड़ के अंदर नहीं करना था, बल्कि वहीं एनकाउंटर कर दिए तो हम लोग भी आपकी तायद में रहते थे. फिर भी अरेस्ट करें. हम ये चाहते हैं कि उसको उम्र कैद हो या फांसी की सजा हो. విధి నిర్వహణలో వారి కుటుంబాన్ని అంటే ప్రజలందరూ కూడా గ్రహించాలా. మనం పంచపక్ష పరమాన్నాలతో మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం, కానీ వాళ్ళు మన సంక్షేమం కొరకు మన పండుగల కొరకు వారు మన నిత్యం విధి నిర్వహణలో ఉండి దాని పండుగలైన తర్వాత ఎప్పుడో వాళ్ళు పండుగలు చేసుకుంటారు. అలాంటి వ్యక్తుల్ని అలాంటి పౌరుల్ని మనం ఈ భారత్ మాత గౌరవించే విధంగా మనం అందరం కూడా సహకరించాలా. ఖచ్చితంగా నేను ఒకటే సిపి సాయి చైతన్య గవర్నమెంట్ సాయి చైతన్య గారిని ఒకటే ఇచ్చేస్తున్నా. వేరే రౌడీ షీటర్ ఒక చిన్నది ఇట్లా వేయాలా కానీ ఉచ్చబడే విధంగా ఆ విధంగా రౌడీ షీటర్ను పట్టుకొని ఎన్కౌంటర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ప్రమోద్ గారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానిస్టేబుల్ వృత్తిని ఎంతో నియబద్ధతగా ఎంతో కష్టపడుతూ ఆయన ఇంత కష్టపడి జాబ్ తీసుకొని కానిస్టేబుల్ జాబ్ కొట్టి మరి ఆయన విధి నిర్వహణలు చేస్తున్న సందర్భంగా ఆయనని విధి నిర్వహణ వెళ్తున్న సందర్భంలో హత్య చేయడం చాలా హీనమైన చర్య, చాలా కఠినమైన చర్య. ఇలాంటికి పాల్పడుతున్న వారికి ఇక ముందు భయపడే విధంగా ఇతన్ని శిక్షించాలని కోరుకుంటున్నాము. దేశాయ్ బీడీ కంపెనీ కార్మికుల వద్ద నుంచి తినుబండారాల వస్తువులు అంటగడుతూ 10 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని, దీన్ని అడ్డుకట్ట వేయకపోతే యాజమాన్యం కార్మికుల రక్తం తాగుతుందని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో కుమార్ నారాయణ భవన్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశాయ్ యాజమాన్య దోపిడీ అరకట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశాయ్ బీడీ కంపెనీ యాజమాన్యం ఆర్థిక దోపిడీకి పాల్పడుతుందన్నారు. 10 రూపాయల వసూలను కార్మికులకు అప్పజెప్తూ వారి నుంచి అక్రమ వసూలు చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం వసూల పరంపర మానుకోకపోతే పెద్ద ఎత్తున కార్మిక లోకం ఆందోళనకు దిగడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, దేవరాం, నూర్జహాన్, రమేష్, రాజేశ్వర్, బాబురావు తదితరులున్నారు. అందుకని నేను ఒక ప్రతిపాదన మీ ముందు పెడతా ఉన్నాను. ఒక మెమోరాండం తయారు చేసి కలెక్టర్ గారికి అట్లాగే నాయకత్వంలో కార్మిక మంత్రి దగ్గరికి ఒక ప్రతినిధి బృందాన్ని ఖచ్చితంగా న్యాయమైన 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద ఏకతాటి. నేను అనేది ఏంటంటే మేము అందరం ఒక పోటీ పక్షం. అన్యాయం ఎక్కడ జరుగుతుందో, అహింస ఎక్కడ జరుగుతుందో, ఏడ నిజాయితీ లేక జరుగుతుందో అక్కడ ఎదిరించి పోరాడే వ్యక్తులు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఉంది దేశాయ్ బీడీ కంపెనీ మీరు కూడా రావాలని ప్రభాకరన్ అన్నప్పుడు ఖచ్చితంగా వస్తాం. ప్రతి నిర్ణయం నుండి ఒకరిద్దరు అందులో పెట్టి ఆ ఎజెండాను రూపకల్పన చేసి కలెక్టర్ గారికి ఇద్దాం. మంత్రి గారికి మేము హైదరాబాద్లో ఎప్పుడు ఉన్నాం, మేము ఈ 10 రోజులు అక్కడనే ఉంటాం ఎన్నికల సందర్భంగా. ఆయనతో టైం తీసుకుంటాను. తప్పకుండా మంత్రి గారికి కూడా 10 రోజులు కల్పించే ఏర్పాటు నేను చేస్తాను. ఏర్పాటు చేయడమే కాదు, ఈ అంశం మీద ప్రభుత్వ పరంగా ఒత్తిడి తీసుకొచ్చి న్యాయంగా దీని మీద మన హక్కులు సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మంచి అంశం, లక్షలాది మంది కార్మికులకు ఉపయోగపడే అంశం. కాబట్టి దీన్ని ఒక వ్యక్తిగా నాతో పాటు మా పార్టీ పరంగా అదేవిధంగా మా యూనియన్ పరంగా కూడా కొంచెం దయచేసి ప్రభాకర్ గారికి సూచిస్తున్నా. కార్మికుడి కర్షకుడే ముఖ్యం. మనం ఏ కరపత్రం రాసినా ఏం రాసినా కార్మిక కర్షకుల ఆలోచన అంటాం. అంటే రెండు
ముఖ్యం. రెండు కళ్ళలాగా కార్మికుడు కర్షకుడు. కాబట్టి కార్మికులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్ ద సేమ్ టైం కూడా వాళ్ళకు భరోసా ఇచ్చి మాకు వీళ్ళు ఉన్నారు, ఏదైనా అయితే వాళ్ళు కాపాడుతున్నటువంటి ఒక ధైర్యాన్ని బీడీ కార్మికులు నింపాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే మాట తెలియజేస్తూ, ఈ సమస్య పరిష్కారం కోసం, ఈ బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమం తీసుకోండి, మా వంతుగా ఖచ్చితంగా మీతో పాటు ముందుంటామనేటువంటి. సోమవారం సాయంత్రం లక్ష్మీ పూజలు నిర్వహించడం జరుగుతుందని సిద్దలగుట్ట ప్రధాన అర్చకులు కుమార్ శర్మ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన ఎన్సీఎన్తో దీపావళి విశిష్టతను వివరించారు. సోమవారం సాయంత్రం నుండి దీపావళి లక్ష్మీ పూజలు నిర్వహించుకోవడం జరుగుతుందని, రాత్రిలోపు పూజలు ముగించాలని అన్నారు. ప్రతి ఇంట కానీ లక్ష్మిని ఆహ్వానించుకొని చేసేటువంటి పూజనే ఈ అమావాస్య రోజు. మరి ఈ సోమవారం ఈ లక్ష్మీ పూజ అనేటువంటిది చంద్రుడి సహితంగా కూడా సోమవారం సాయంకాల సమయంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటా కూడా ఈ సోమవారం నాడు మాత్రమే ఈ యొక్క లక్ష్మీ పూజలు నిర్వర్తించుకోండి. తర్వాత దినం పాడ్యమి నాడు కూడా చక్కగా తైలాభ్యంతర అంటే తైలమంతా కూడా నువ్వులని కూడా శరీరానికి మర్దించుకొని ఈ అభ్యంగన స్నానం చేస్తూ పాడ్యమి రోజు కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందగలరు. పూజ అయినటువంటి తర్వాత పుస్తక ఆవిష్కరణ చేసుకుని అందులో స్వస్తిక్ కానీ ఓం కానీ గెలుపుకు చిహ్నంగా వ్యాపార లాభానికి సిద్ధంగా అక్కడ దాని మీద రాసి దాని లోపల మొట్టమొదలుగా కూడా శ్రీరస్తు శుభమస్తు, తర్వాత ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ లక్ష్మీదేవి నమః, సరస్వత్యై నమః, ఇంటి కులదైవము గృహదైవము అట్లాగే గ్రామదేవతను రాసి దాని మీద కూడా తెల్ల ఆవాలు వేసి ఏ వ్యాపారం అయితే సముదాయంలో చేస్తున్నారో వ్యాపారాన్ని కూడా దైవంగా భావించాలి. ఎందుకంటే తిండి పెడుతుంది అదే మనకు, అది ఉంటేనే మనం ఈరోజు బతకగలుగుతున్నాం. కాబట్టి వ్యాపార సముదాయంలో కూడా అమ్మవారిని ఆహ్వానించి పూజించుకోవాలి. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 25వ వారం స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయ టెస్టింగ్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రౌండ్లో చెత్త చెదారాలను తొలగించి డ్రైవింగ్కి అనుకూలంగా మార్చారు. మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ 25 వారాలుగా ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ ఆర్మూర్లో భాగస్వాములై తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 1 వారం 1 గంట అనే నినాదంతో మీ ఇంటి పరిసరాలు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కానీ, విద్యాలయాలు కానీ, ప్రభుత్వ కార్యాలయాలు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ప్రతి ఒక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ముళ్ళ పొదలను తొలగించుకొని దోమల బారి నుండి కాకుండా, ఇతర క్రూర మృగాల నుంచి కాకుండా, అలాగే సరీసృపాలైనటువంటి పాములు తేళ్ల నుంచి రక్షణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉద్దేశంతో మా ఆర్మూర్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా ఆర్టీఓ ఆఫీసు పెట్టడం మాకు చాలా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకము. ఆ నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేము చాలా థ్యాంక్ యూ. మా ప్రతినిధులందరూ కూడా మేము ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు చాలా సంతోషం. మేము ఈరోజు చేసే కార్యక్రమం 25వ వారం. దీనికి మా ప్రతినిధులు స్థానికంగా ఉండే ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు ప్రెస్ సహోదరుల సహకారం కూడా చాలా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మాకు సహకరిస్తే ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటూ, మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇలాంటి స్వచ్ఛ కార్యక్రమాలు పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల రాజస్థాన్ స్వీట్ హోమ్లో కల్తీ నెయ్యితో చేసిన సేమియాలు మరియు స్వీట్లు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇష్టంతో కొనుక్కునే సేమియాను నకిలీ నెయ్యితో కల్తీ నూనెతో తయారు చేసి ముక్కుపోయిన దుర్వాసన వస్తున్న దాన్ని విక్రయిస్తూ సదరు రాజస్థాన్ స్వీట్ దుకాణ వ్యాపారి సొమ్ము చేసుకుంటున్నాడు. 15 నుంచి 20 రోజుల క్రితం చేసిన స్వీట్లు మరియు సేమ్యాను పండగ సీజన్లో ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అమ్ముతూ తిరిగి రారు కదా అన్న ఉద్దేశంతో వారికి ముట్టజెబుతున్నారు. దుర్వాసన వస్తున్న సేమియా విక్రయంపై ఎన్సీఎన్ K6 ప్రతినిధి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బల్దియా అధికారులకు సమాచారం అందించినప్పటికీ నాణ్యత లేని స్వీట్లు మరియు సేమియాలు అమ్ముతున్న వ్యాపారిపై ఎలాంటి జరిమానాలు విధిస్తారు, అలాగే సీజ్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
తక్కువ ధరలకు వస్తున్న స్వీట్లు కొనుగోలు చేస్తే ప్రాణం మీదికి వచ్చినట్లే అని ఇలాంటి వ్యాపారులను కఠినంగా శిక్షించాలని ఆర్మూర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో కాలనీ వాసులంతా కలిసి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులున్నారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో దొంగలు రెచ్చిపోయి పశువుల దొంగతనాలకు పాల్పడుతున్నారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు డీసీఎంలో వచ్చి గ్రామంలోని ఆవులను, గేదెలను దొంగిలించుకు వెళ్లారు. ముఠాగా వచ్చిన వారు వేకువజామునే ఆవులను, గేదెలను ఎత్తుకెళ్లడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఆవులను దొంగిలిస్తున్న వీడియోలు రికార్డు కావడంతో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. దొంగతనం ఫిర్యాదు రావడం, కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం జరుగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూరు రైతులు మహాధర్నా నిర్వహించారు. సుమారు 200 మంది రైతులతో కేంద్రంలోని హసకొత్తూరు చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. మొన్నటి వరకు అకాల వర్షాలతో పంటలు నష్టపోయి మిగిలిన పంటను అష్ట కష్టాలు పడి కాపాడుకుంటే కొనుగోలు కేంద్రాలు లేక దళారులకు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రైతులు మొక్కజొన్న కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేయాలని, వారికి యాసంగి బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐ జి అనిల్ రెడ్డి రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రేగుంట దేవేందర్, బద్దం రమేష్ రెడ్డి, భాస్కర్, రంజిత్, గణపతి, నరేష్, ఉప్లూరు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం వనిల్బి గ్రామానికి చెందిన బీజేపీ మాజీ జిల్లా కార్యదర్శి నాగులపల్లి రాజేశ్వర్ నాన్న 10 రోజుల క్రితం మరణించారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ బాధ్యులు ఎండెల లక్ష్మీనారాయణ, బాల్కొండ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ రుయ్యడి రాజేశ్వర్లు పరామర్శించారు. వారి వెంట బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్, ఉపాధ్యక్షులు కాల రవి, మండల నాయకులు తోట నవీన్, ఠాకూర్ రాము, ఉట్నూర్ రామకిషన్, దేవేందర్, పటేల్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. మక్లూర్ మండలంలోని మదన్పల్లి ఆషాది సంఘం ఆధ్వర్యంలో ముత్యాలమ్మ ఆలయంలో సంఘ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని గల్లీ గల్లీలో ఊరేగింపుగా గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బోనాలు సమర్పించామని చెప్పారు. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, పరిసర ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు ఉన్నారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. గత 2 నెలల క్రితం ఎన్నడూ ఊహించని విధంగా వర్షం కురవడంతో భారీ వరదలకు కొండూరు, పెద్దవాల్గోట్ గ్రామాలలో అతిగా భారీగా నష్టం జరిగిందని, రోడ్లు కోతకు గురై బ్రిడ్జీలు కొట్టుకుపోవడం జరిగిందని తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటించి నష్టాన్ని అంచనా వేసి అంచనా విలువ పంపాలని అధికారులకు ఆదేశించడంతో అంచనా విలువ పంపడం జరిగిందన్నారు. వడ్ల సీజన్ రావడంతో దీన్ని దృష్టిలో పెట్టుకుని 4-5 రోజులలో నిజామాబాద్ వెళ్లే రోడ్లను పునర్నిర్మాణం నిర్వహించడానికి 53 లక్షల బ్రిడ్జి నిర్మాణానికి 7 లక్షలు మొత్తం 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, దీంతో నిజామాబాద్ వెళ్లే రోడ్డును పునరుద్ధరణ చేపట్టడంతో సిరికొండ మండల ప్రజలు కాంగ్రెస్ నాయకుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సిరికొండ మండలంలో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మరి దాంట్లో కొండూరు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చాలా కొట్టుకుపోయినటువంటి నష్టానికి మన రోడ్లు తెగి బ్రిడ్జి కూడా కూలిపోయడం జరిగింది. సిరికొండ మండలానికి రావడానికి కొండూరు వద్ద ఆ బ్రిడ్జి కొట్టుకుపోవడం, అక్కడ రోడ్డు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం వల్ల
అది చాలా మనకు ఇబ్బంది జరిగింది. అంటే పోవడానికి నిజామాబాద్ కావచ్చు, మరి రావడానికి కావచ్చు. అయితే దాంట్లో దృష్టి పెట్టుకుని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మన అధికారులకు అదే రోజు ఆదేశించిండు. స్వయాన పుట్టుకపోయిన రోజునే పరిశీలించి మరి అధికారులకు ఇస్తే అధికారులు కూడా, ఎందుకంటే ఇంకా వర్షాలు చాలా ఉన్న నేపథ్యం, మరి అక్టోబర్ 15 నాటికి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని చేద్దామని చెప్పారు. మరి దాంట్లో భాగంగానే మరి ఎమ్మెల్యే గారు కూడా మరి దగ్గరుండి ఆ రోడ్డుకు దానికి మరొక దానికి ఒక కల్వర్ట్కు 7 లక్షలు, మొత్తం 60 లక్షల రూపాయలు నిన్ననే మంజూరు చేయడం జరిగింది. మరి దానికి మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక దొంగ మానవ మృగం షేక్ రియాజ్ కానిస్టేబుల్పై దాడి చేసి ప్రాణాలు తీసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సిరికొండ మండల బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒక దొంగను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తున్న సందర్భంలో కానిస్టేబుల్పై వెనుక నుండి కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా ప్రాణాలు తీసిన వ్యక్తి షేక్ రియాజ్ను కఠినంగా శిక్షించాలని, పట్టణ నడి ఒడ్డున కత్తితో దాడి చేసిన కానిస్టేబుల్ ప్రమోద్ను ప్రజలెవరూ కాపాడడానికి రాకుండా వీడియోలు, ఫోటోలు తీయడం, సెల్ఫీలు దిగడం మానవత్వం మంట కలపడమే కాకుండా సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. 15 నిమిషాల ముందు కానిస్టేబుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లయితే కానిస్టేబుల్ బ్రతికేవాడని, అతని కుటుంబానికి అతను ఉండేవాడని, కానిస్టేబుల్ మృతి పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుందన్నారు. ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవాలా. ఎందుకంటే ప్రజల్ని రక్షించే పోలీసులకే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మరి సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మరి చూసినట్లయితే ఈరోజు ఈ పోలీసు వ్యవస్థను మీ అందరినీ కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు సమాజంలో మా సమాజానికి సెక్యూరిటీ, మీరు పూర్తి బాధ్యత మాకు భద్రత కల్పించే వ్యక్తులు కాబట్టి మీరు అధైర్యపడద్దని చెప్పి ఈ సందర్భంగా మేమంతా పోలీసు వ్యవస్థ, పోలీసు అన్నారు మీ ఎంటా మేము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి చంపిన దుండగుడు షేక్ రియాజ్ను సారంగపూర్లో పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నిజామాబాద్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తి మీద హత్య చేయడానికి రియాజ్ ప్రయత్నం చేశాడని పీఆర్ఓ తెలిపారు. అక్కడ పెనుగులాటలో ఇద్దరికి గాయాలయ్యాయన్నారు. అక్కడే ఉన్న పోలీసులు త్వరగా స్పందించి రియాజ్ ని పట్టుకోవడం జరిగిందన్నారు. ఇద్దరిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించడం జరిగిందని పోలీసు శాఖ పీఆర్ఓ తెలిపారు. యాదవరాజులు పాలిస్తున్న నాటి నుంచి కృష్ణ సదర్ వేడుకలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంకు డప్పు చప్పులతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యాదవరాజులు పరిపాలించిన నాటి నుండి హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారన్నారు. ఏ కష్టం వచ్చినా నమ్మిన వారికి అండగా ఉండడం యాదవ సోదరుల లక్షణమని చెప్పారు. యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడి ప్రపంచ పెట్టుబడులకు నగరం నిలయమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదర్ను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని కోరిన వెంటనే దానికి అంగీకరించామని చెప్పారు. యాదవులకు మరిన్ని రాజకీయ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా వాటిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవుల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. ఈరోజు ఈ నగరంలో యాదవ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడి ఈ నగరం ప్రపంచ పెట్టుబడులకు ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. అందుకే మిత్రులారా, మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. అధునాతన సౌకర్యాలతో నూతన మారుతి కంపెనీ కార్ ఆవిష్కరణ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వరుణ్ మోటార్స్లో జరిగింది. నిజామాబాద్ నగరంలోని బోర్గంపి వద్ద గల వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఆల్ ఇండియా నెంబర్ 1 డీలర్ అయిన వరుణ్ మోటార్స్ లో విక్టోరియస్ కారును ఐవి మోతీలాల్ మనీషా ఆవిష్కరించారు. ఈ కారును మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఆవిష్కరించామన్నారు. ఇందులో ముఖ్యంగా కే సిరీస్ ఇంజన్, అధునాతన సౌకర్యాలు కల్పించబడ్డాయన్నారు. ఈ వాహనానికి ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్, అధునాతన స్పీకర్స్, డాల్బీ ఆటమ్, 64 కలర్స్, అంబియంట్ లైట్స్,
స్మార్ట్ ప్లే, ప్రోఎక్స్ మరెన్నో అత్యాధునిక సౌకర్యాలు కల్పించబడ్డాయన్నారు. వారు ఈ కారు ధర 10,49,000 నుంచి 19,98,000 వరకు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ జీఎం రమణ గుప్తా, ఏజీఎం సుమన్, సేల్స్ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మంచి మైలేజ్ ఇచ్చే కార్ కూడా ఉంది. పెట్రోల్లో ఆల్మోస్ట్ 21 మైలేజ్ ఇస్తుంది. సిఎన్జీలో 27 అండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్లో 28 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్తో. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆర్మూర్లో పోలీస్ శాఖ మరియు యువత ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. దేశాయ్ బీడీ కంపెనీ యాజమాన్య అక్రమ వసూళ్లపై వామపక్ష పార్టీల నాయకుల మండిపాటు. రౌండ్ టేబుల్ సమావేశంలో యాజమాన్య తీరుపై కార్యాచరణ. ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులతో ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ చిట్చాట్. బడా భీమ్గల్లో దొంగల బీభత్సం. ఆవులను గేదెలను దొంగలించిన దుండగులు. ఆర్మూర్లో రాజస్థాన్ స్వీట్ హోమ్లో నకిలీ సేమియా, నకిలీ స్వీట్ల విక్రయాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.